ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట. పాపం అనే చీకటిలో బందీగా ఉన్నారా? దాని నుండి బయటపడలేక విసిగిపోయారా? పాపం ఒక ఆట కాదు, అది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది, మనల్ని అపరాధ భావంతో నింపుతుంది మరియు మన ఆత్మను నాశనం చేసే ఒక చీకటి. మన సొంత ప్రయత్నాలతో ఆ చీకటి నుండి మనము ఎప్పటికీ బయటపడలేము. అయితే ఒకే ఒక మార్గం ఉంది. యేసుప్రభువారు ఇలా సెలవిచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఆయన వెలుగు పాపాన్ని పారద్రోలుతుంది. యేసుక్రీస్తు శిలువపై మన పాపాల కోసం మరణించి మనకు రక్షణను ఇచ్చారు. ఆయనను వెంబడించడం అంటే పాపాన్ని విడిచిపెట్టి ఆయన వెలుగులో ప్రవేశించడం. మీరు పాపానికి బానిసగా ఉండనవసరం లేదు, ఎందుకంటే యేసులో మీరు దేవుని బిడ్డగా స్వేచ్ఛ పొందగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.